రైట్ వెల్కమ్ బ్యాక్ టు లెఫ్ట్ అండ్ రైట్. కేటీఆర్ గారితో మనం స్పెషల్ షో చూస్తున్నాం. రాజిరెడ్డి ఫ్రమ్ వరంగల్. రాజిరెడ్డి గారు గుడ్ ఈవినింగ్, మాట్లాడండి, అడగండి కేటీఆర్ గారిని అడగండి. రాజిరెడ్డి గారు కేవలం ప్రశ్న మాత్రమే, కేవలం ప్రశ్న మాత్రమే, అడగండి. చెప్పండి సార్. రాజిరెడ్డి గారు చెప్పండి. వెంకటకృష్ణ గారు నాకే అడుగుతున్నారా మీరు? నేను కాదండి గెస్ట్ ని, కేటీఆర్ గారిని అడగాలి మీరు. నా మీద ఏమైనా ఆరోపణలు ఉంటే అది తర్వాత మాట్లాడుకుందాం. కేటీఆర్ గారితో మాట్లాడండి. సార్ నేను సార్ కేటీఆర్ గారు చెప్పండి సార్. చెప్పండి, వినిపిస్తుంది, చెప్పండి. సార్ ఒకటి సార్ చెప్పండి సార్. మీరు టీవీ చూడకండి దయచేసి. లేదు సార్ చెప్పండి మరి. ఒకటి న్యూస్ ఛానల్ గానీ ఏది కానీ సార్, ఒకటి ఏంటంటే మనం ప్రశ్నిస్తే ఏంది అని అంటే మీ గురించి మీరు అట్లనే అంటారు సార్. ఇప్పుడు ఒకటి వెంకటకృష్ణ గారు కానీ లేకపోతే ఇంకోరు కానీ ఎవరు కానీ టీఆర్ఎస్ మీరు గుంజుకుంటున్నారు, టీఆర్ఎస్ తీసుకుంటున్నారు అని మాట్లాడుతున్నారు కదా సార్. దయచేసి రాజిరెడ్డి గారు ఇక్కడ ఒక మాట, ఇక్కడ ప్రశ్నించాల్సింది నన్ను కాదు, ఈ షో నాది కాదు. మీరు కేటీఆర్ గారితోనే మాట్లాడి నా మీద మీకు ఎలాంటి ఆరోపణలు ఉన్నా మీరు తర్వాత మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకోవచ్చు. కేటీఆర్ గారిని ఏమైనా అడగదలుచుకుంటే అడగండి. సార్ కేటీఆర్ గారు అడగాలంటే కేటీఆర్ గారికి సార్. రైట్, ఓకే రాజిరెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో వారికి ఏంటంటే ఈ గుంజుకుంటున్నారు అనే ప్రశ్న వారికి నచ్చలేదు. అదే ఆయనకు నచ్చినట్లేదు. అఫ్కోర్స్ దానికి మీరు ఇందాకే సమాధానం చెప్పారు. రాజకీయాల్లో చాలా రకాల స్ట్రాటజీస్ ఉంటాయి. ఓకే, ఇంకో కాల్ వచ్చేలోపు ఈ విశ్వనగరం అనేది కొంచెం చాలా టిపికల్ వర్డ్గా కనపడుతూ ఉంది. టిపికల్ అంటే విశ్వమంతా తిరిగిన మీలాంటి వారికి, లేకపోతే అప్పుడప్పుడు అమెరికా లాంటి దేశాలు వెళ్ళొచ్చే మాలాంటి వారికి తెలుసు వాట్ ఈజ్ న్యూయార్క్, వాట్ ఈజ్ ఇవన్నీ తెలుస్తాయి. కానీ చాలామందికి విశ్వనగరం అంటే ఏంటి అసలు బేసిక్గా మీ కాన్సెప్ట్ ఏంటి? విశ్వనగరం అంటే విశ్వనగరం అంటే వెంకటకృష్ణ గారు అదేదో ఎవరికి అర్థం కాని బ్రహ్మ పదార్థం అయితే కాదు. ఒకటి మేము కోరుకునేది అల్టిమేట్గా హైదరాబాద్ ఎలాంటి నగరంగా ఎదగాలని కోరుకుంటా ఉన్నామంటే, ఈరోజు హైదరాబాద్కి అన్ని హంగులు ఉన్నప్పటికీ, ఒక అంతర్జాతీయ స్థాయి నగరంగా అంతర్జాతీయ ప్రమాణాలతో ఎదగడానికి అన్ని హంగులు ఉన్నప్పటికీ, కేవలం పరిపాలన అనేది గతంలో సరిగా లేకపోవడం వల్ల అనుకున్న పొటెన్షియల్కి చేరుకోలేకపోయింది అనేది మా భావన. దానిలో భాగంగా ప్రధానంగా చెప్పాలంటే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలి. ఉదాహరణకి హైదరాబాద్ ఈరోజు మీరు గమనించినట్టయితే రహదారులు సరిగ్గా లేవు. ఉన్న రహదారుల మీద కనీసం ఫుట్పాత్స్ సరిగా లేవు. ఆ ఉన్న ఫుట్పాత్స్ అక్కడో ఇక్కడో ఉంటే ఇంకా కూడా ఈ చలికాలంలో కూడా కొంతమంది ప్రజలు ఫుట్పాత్ల మీద పడుకునే దుస్థితి ఇంకా ఉంది. హైదరాబాద్లో పార్కులు సరిగా లేవు, పిల్లలు ఆడుకోవడానికి ఆట స్థలాలు లేవు, కనీసం పెద్దవాళ్ళు చనిపోతే అంత్యక్రియలు చేయడానికి శ్మశాన వాటికలు కూడా పూర్తి స్థాయిలో లేవు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఉన్న లేక్స్ అన్నీ కూడా నాశనం అయిపోయినాయి. హుస్సేన్ సాగర్ లాంటి ఈరోజు ఒక మంచినీటి సరస్సు ఈరోజు పూర్తిగా మురికి కూపంగా మారిపోయిన పరిస్థితి. మూసీ లాంటి నది ఈరోజు ఒక జీవనదిగా ఒకనాడు ఉన్న నది ఈరోజు మురికి కూపం. ఇవన్నింటినీ సవరించి అట్ ద సేమ్ టైం ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడే విధంగా, అంటే సమాజంలో ఉండే అన్ని రకాల అంతరాలు కూడా తొలగిపోయి ఒకవైపు సంక్షేమాన్ని ఇంకోవైపు అభివృద్ధిని ఏకకాలంలో. ఉదాహరణకి మేము కోరుకునేది రోడ్సే ఆలోచిస్తాయి. హైదరాబాద్ రోడ్స్కి సంబంధించి ఈరోజు మీరు గమనించినట్టయితే ఒక 54 జంక్షన్లను టీఆర్ఎస్ ప్రభుత్వం గుర్తించింది. ఆ 54 జంక్షన్లలో ట్రాఫిక్ అనేది సీమ్లెస్గా, అంటే ట్రాఫిక్ సిగ్నల్ కూడా లేకుండా మూవ్ అయ్యే విధంగా మల్టీ లెవెల్ ఫ్లైఓవర్లు ప్లాన్ చేస్తాం. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఆకాశ మార్గం అనుకుంటే ఒకటి ఉంది మన దగ్గర, పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే. అలాంటివి ప్రతి మెయిన్ రోడ్ కూడా అవసరం ఉంది. ఉదాహరణకి మీరు వరంగల్ నుంచి ఉన్నారు, ఉప్పల్ నుంచి గట్కేసర్ దాకా, ఎందుకంటే గట్కేసర్ దాకా వరంగల్ నుంచి సాఫీగా రావచ్చు, అక్కడి నుంచి లోపల రావడానికి మళ్ళీ సరిగ్గా అంతే సమయం పడుతుంది. కాబట్టి ఉప్పల్ నుంచి గట్కేసర్ వరకు ఒక స్కైవే. అదే రకంగా ప్యారడైజ్ నుంచి కొంపల్లి వరకు, షామీర్పేట నుంచి జూబ్లీ బస్ స్టాండ్ దాకా, నర్సాపూర్ రోడ్డుకి కూడా అలాగే బాలనగర్ నుంచి నర్సాపూర్ రోడ్, ఈ రకంగా మొత్తం 11 మార్గాలు గుర్తించడం జరిగింది. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే కనీసం ఇందాక నేను అన్నది అదే సామాన్యుల జీవన ప్రమాణాలు. ఉదాహరణకి ఇప్పుడు హైదరాబాద్ మహానగరం జనాభా కోటి మందికి మనం అనుకున్న విధంగా 150 లీటర్ల చొప్పున ప్రతి ఒక్కరికి ప్రతిరోజు నీళ్ళు ఇవ్వాలి అంటే 660 MLD నీళ్ళు అవసరం హైదరాబాద్లో. కానీ ఈరోజు మనం సప్లై చేస్తున్నది 330 మాత్రమే, అంటే సగం మాత్రమే. అందుకే రోజు విడిచి రోజు కొన్ని చోట్ల 3 రోజులకు ఒకసారి నీళ్ళు, కొన్ని చోట్ల తాగునీరు కూడా ఇంకా సరిగ్గా రోజులు కూడా పడుతుంది. అదే రకంగా ఈరోజు కొంతమంది చెప్తా ఉంటారు మహానాయకులు, నేనే హైదరాబాద్ను కట్టాను, గ్లోబల్ మ్యాప్లో నేనే పెట్టాను, నా వల్లే హైదరాబాద్ అనే ఒక నగరం ఉందని ప్రజలకు ప్రపంచానికి తెలిసింది అని చెప్పుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ ఎప్పుడో నిజాం నవాబు కట్టిన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ తప్ప ఈ రోజు వరకు జంట నగరాల తాగునీటి అవసరాల కోసం ఒక డ్రింకింగ్ వాటర్ రిజర్వాయర్ నిర్మాణం చేయాలనే కనీసం సోయి కూడా లేని పాలకులు 65 ఏళ్ళు పరిపాలించారు.
డెఫినెట్గా తాగునీటి అవసరాల కోసం రెండు, స్పెషల్గా హైదరాబాద్ అవసరాల కోసం, అంటే ఎక్కడో గోదావరి నుంచి కృష్ణా నుంచి నీళ్ళు తెచ్చుకోవడం కాదు, 150 కిలోమీటర్లు 170 కిలోమీటర్ల నుంచి నీళ్ళు తెచ్చుకునే క్రమంలో ఆ పైప్ లైన్కి ఏమైనా అయినా, రేపటి రోజున ఎవరైనా కావాలని ఏమైనా చేసినా డెఫినెట్గా మొత్తం హైదరాబాద్ గొంతెండిపోయే పరిస్థితి. ఈ సంవత్సరం ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, మంజీరా, సింగూరు అన్నీ ఎండిపోయినాయి. మరి ఇలాంటి సంవత్సరంలో ఇలాంటి కాలం కనుక వస్తే మరి రేపు మన అవసరాల కోసం, తాగునీటి అవసరాల కోసం ఇంత పెద్ద నగరానికి డెడికేటెడ్ డ్రింకింగ్ వాటర్ రిజర్వాయర్ లేకపోతే ఏ రకంగా ఉంటుంది హైదరాబాద్? కాబట్టి అడుగుతున్నాను నేను ఉస్మాన్ సాగర్. కాబట్టి ఇవన్నీ సరి చేసుకోవడమే అల్టిమేట్గా ప్రజల జీవన ప్రమాణాలు పెంచుకోవడం, మౌలికమైన వసతులు, 24 గంటల కరెంట్ ఇచ్చే పరిస్థితి హైదరాబాద్లోని మహానగరంలో ఉండాలి. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ఆఖరి ముఖ్యమంత్రి గారు, ఆయన దిగిపోయే ముందు వారానికి 2 రోజులు పవర్ హాలిడే, ఆ స్థితి నుంచి ఈ రోజు 24 గంటల కరెంట్ ఇచ్చే స్థితికి చేరుకున్నాం. ఇంకా మెరుగ్గా చేసుకోవాలి. హైదరాబాద్ చుట్టూ ఐలాండ్ పవర్ సప్లై ఇవ్వాలి. హైదరాబాద్లో పిల్లలు ఆడుకోవడానికి ఆట స్థలాలు కావాలి. హైదరాబాద్లో పెద్దవాళ్ళు చనిపోతే మంచి శ్మశాన వాటికలు కావాలి. ఇది అల్టిమేట్గా విశ్వనగరం అంటే ప్రజల జీవన ప్రమాణాలు. ఒక మాటలో చెప్పాలంటే హైదరాబాద్ షుడ్ బికమ్ అ క్లీన్, గ్రీన్, సేఫ్, స్మార్ట్ అండ్ లివబుల్ సిటీ. వెరీ గుడ్. ఇది మా లక్ష్యం. రేపటి రోజున మా మేనిఫెస్టోలో కూడా ఇదే సవివరంగా చెప్పాలి. ఒక చిన్న ఇది మీరు చెప్పిన దాంట్లో నుంచి ఒక పాయింట్ తీసుకుంటాను నేను. రోడ్లు అన్నారు, వాటర్ అన్నారు, పవర్ అన్నారు, చాలా రకాల మౌలిక వసతులు. 18 నెలలు మేము ఏం చేసామంటారా? లేదండి, మేము చెప్తాను, అది కూడా చెప్పాలి. అది కానే కాదండి. ఎందుకంటే చేశారు, మీరేం చేశారు నేను చూస్తున్నా కూడా నేను ఆ క్వశ్చన్ వేయట్లే. మీరు ఇందాక చెబుతూ ఏమన్నారంటే ఒక మాట, ఫుట్పాత్లు కూడా సరిగా లేవు, ఆ ఉన్న ఫుట్పాత్ల మీద కూడా పడుకునే పేదవాళ్ళు పడుకుంటున్న దుస్థితిని మనం చూస్తున్నామని. ఇక్కడ ఫుట్పాత్ కట్టించడం ముఖ్యమా, ఫుట్పాత్ మీద పడుకునే పేదరికం లేకుండా చేయడం ముఖ్యమా అనే ప్రశ్న వచ్చినప్పుడు దానికి మీ దగ్గర ఉన్న ప్లాన్ ఏంటి? పేదరికం అనేది బాగా ఎక్కువగా ఉంది అన్నప్పుడు ఇట్ ఈస్ నాట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. అంటే ఒకటి మాత్రమే చేయగలం, రెండో చేయలేమని కాదు. రెండు మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ కాదు. అట్ ద సేమ్ టైం మీరు అడిగిన ప్రశ్నలో వాస్తవికత ఉంది. అంటే మన సమాజంలోని, భారతీయ సమాజంలోని అంతరాలు ఎట్లా అంటే, ఒకవైపు ఇదే నగరంలో గూగుల్ లాంటి అంతర్జాతీయ సంస్థ వస్తూ ఉంది, ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఆఫీస్ ఇక్కడ పెడతా ఉంది వారు. అట్ ద సేమ్ టైం ఇంకోవైపు ఇప్పటికి కూడా ఫుట్పాత్ల మీద పడుకునే ప్రజలు మన దగ్గర ఉన్నారు. మరి ఈ అంతరాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలి అంటే డెఫినెట్గా రెండు ఏకకాలంలో చేయవచ్చు. ఉదాహరణకి టీఆర్ఎస్ ప్రభుత్వం 1,15,000 కోట్ల బడ్జెట్ని మా ఆర్థిక మంత్రి ఈటెల రాజేంద్ర గారు మనం ప్రవేశపెట్టారు. అందులో 33,000 కోట్లు అంటే సింహభాగం మేము పెడుతున్నది సంక్షేమాని కోసమే, పేదవారి సంక్షేమం కోసం మేము పెడతా ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఒక 12 స్కీములు చెప్పగలుగుతాను మీకు ఏమేమి ప్రవేశపెట్టామనేది. సన్నబియ్యం కానీ, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి కార్యక్రమం కానీ, ఆసరా పెన్షన్లు కానీ, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కానీ, అదే రకంగా రుణమాఫీ లాంటి కార్యక్రమం, ఇట్లా చెప్పుకుంటూ పోతే సంక్షేమ రంగానికి ఈ ప్రభుత్వం పెద్దపీట వేయడం వల్లనే డెఫినెట్గా ఈరోజు అన్నార్థులు ఎవరైతే ఉన్నారో, పేదవారు ఎవరైతే ఉన్నారో వారి కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తుందని ఒక భావన, సంక్షేమ రంగంలో ఒక ఆదర్శ రాష్ట్రంగా ఈ ప్రభుత్వాన్ని తీసుకోవాల్సిన పరిస్థితిని మేము కల్పించగలిగాం. ఎట్ ద సేమ్ టైం రాబడి పెంచుకోవాల్సిన మార్గం, రాబడి పెంచుకునే మార్గాలు అన్వేషించాల్సిన బాధ్యత మా మీద ఉంది. అట్ ద సేమ్ టైం పెట్టుబడులను ఆకర్షించాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. కాబట్టి సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే ఇంకోవైపు ఒక ప్రగతిశీల పారిశ్రామిక విధానాన్ని కూడా తీసుకొచ్చాం. దానివల్ల ఈరోజు ఇబ్బడి ముబ్బడిగా పెట్టుబడులు కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటే తప్ప ఈ రెండు సమస్యలు ఏకకాలంలో పరిష్కారం కావు. ఫుట్పాత్లు ఉండాలి, పాదచారులు నడవడానికి వీలు ఉండాలి. అట్ ద సేమ్ టైం ఆ ఫుట్పాత్ల మీద పడుకునే వారి కోసం నైట్ షెల్టర్లు కట్టే ఒక సోయి ఉండాలి ప్రభుత్వాలకి. ప్రభుత్వాలు కేవలం 4 అద్దాల మెడలు కట్టి కింద పార్కింగ్, కింద మోయిలు మర్చిపోతే నడవదు. ఆ 4 అద్దాల మెడలు కట్టి 4 రోజులు బిల్డప్ ఇచ్చుకోవచ్చు, కానీ అల్టిమేట్గా ప్రజలకి ఆ డొల్లతనం బయటపడుతుంది. ఈరోజు హైదరాబాద్లో ఒక చినుకు పడితే మొత్తం హైదరాబాద్ రోడ్లన్నీ కూడా ఈరోజు మళ్ళీ జలాశయాలు అయిపోతాయి. ఆ పరిస్థితి నుంచి బయటపడాలి. ఆ పరిస్థితి నుంచి బయటపడాలంటే మన చెన్నైలో మనం చూసాం, వారం రోజులు అల్లాడిపోయారు చెన్నై ప్రజలు. ఈరోజు హైదరాబాద్లో 100 సెంటీమీటర్ల వాన పడితే హైదరాబాద్ ఏమైనా భిన్నంగా ఉంటుందంటే అస్సలు ఏమాత్రం కాదు. ఖచ్చితంగా హైదరాబాద్లో కూడా సేమ్ పరిస్థితి ఉంటుంది. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? ఈ 18 నెలల టీఆర్ఎస్ పాలన వల్ల వచ్చిందా, 65 ఏళ్ళ గత పాలన వల్ల వచ్చిందంటే దానికి స్పష్టంగా చెప్పొచ్చు. 65 ఏళ్ళు కేవలం పై మెరుగులు దిద్దడంలో, మళ్ళీ వచ్చే ఎలక్షన్ ఎట్లా నెగ్గాలనుకోవడంలో, అందులోనే ఎంతసేపు పబ్లిసిటీలో, మీడియాలో ఉండాలనుకున్న తాపత్రయంలో కనీసం సగమైన ప్రజల గురించి ఏమైనా చేద్దాం అనే ఆలోచన కనుక చేస్తుంటే, మౌలిక వసతుల మీద ఏమైనా చేద్దాం అని ఆలోచన చేస్తుంటే, తాగునీటి అవసరాలు, కరెంట్ అవసరాలు, రోడ్లు ఈ పాటికి ఇంప్రూవ్ అయ్యేవి. రైట్. కరీంనగర్ నుంచి శ్రీనివాస్ లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్ గారు మాట్లాడండి. కేటీఆర్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే శ్రీనివాస్ గారు, చెప్పండి. సార్ మన జిల్లా నుంచి, మన కరీంనగర్ జిల్లా నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి బ్రదర్. సార్ ఏం లేదు సార్, మన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 18 నెలలు అయింది. అయినా కానీ హలో చెప్పండి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపుగా 2 సంవత్సరాలకు దగ్గరలో ఉంది సార్. అయినా కానీ మన రాష్ట్రం, మన ప్రత్యేక రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు సార్. అలాగే అంతేకాకుండా ఒక చిన్న విషయం సార్, జస్ట్ 2 రోజుల కిందట మన కరీంనగర్ జిల్లాలో
పెద్దపల్లి ఎస్ఐ జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మహత్యకు కారకులు స్థానిక అక్కడి ఎమ్మెల్యేనని ఆ ఎమ్మెల్యే సోదరుడని టాక్ సార్. దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? రెండు విషయాలు, మీరు రెండు ముఖ్యమైన ప్రశ్నలు లేవనెత్తారు. ఒకటి, రైతుల గురించి ముందు మీరు చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రభుత్వం వచ్చి 19 నెలలు గడిచింది, ఇంకో 5 నెలల్లో 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 19 నెలల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు వ్యవసాయానికి ఏం చేసిందో చెప్పాలి అంటే, మొట్టమొదటిది మీరు గమనించాల్సింది, ఒక 17,000 కోట్ల రుణమాఫీలో 8,500 కోట్లు ఇప్పటిదాకా 2 బడ్జెట్లలో కూడా అత్యధిక మొత్తం వ్యవసాయానికి కేటాయించడం జరిగింది. అందులో రుణమాఫీకే 8,500 కోట్ల రూపాయలు ఇప్పటికే చెల్లించాం. అదే రకంగా మీరు గమనించినట్టయితే వ్యవసాయానికి సంబంధించి 6 వివిధ దశల్లో రైతులకు మరి వ్యవసాయానికి మనం ఇతోధికంగా సాయం చేస్తూ ఉన్నాం. ఎరువులు, విత్తనాలు సబ్సిడీ మీద అందించడం కానీ, కరెంటు ఫ్రీగా అందించడం, నాణ్యమైన కరెంటు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 గంటలంటే 6 గంటలు నాణ్యమైన కరెంటు అందించాం. అదే రకంగా ఈరోజు మొత్తంగా మీరు చూసినట్టయితే ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ కానీ, కనీస మద్దతు ధర కానీ ఇవన్నీ కూడా అందజేస్తూ ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు పాలీ హౌస్ కల్టివేషన్కి, ఫార్మ్ మెకనైజేషన్కి, డ్రిప్ ఇరిగేషన్కి వీటన్నిటికీ పెద్దపీట వేసి కూడా ముందుకు పోతా ఉన్నాం. బ్రదర్, నేను మీకు చేసే విజ్ఞప్తి ఒకటే, ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఇంకా రైతుల ఆత్మహత్యలు ఎందుకున్నాయి అనే ప్రశ్న కనుక మనకుంటే తప్పకుండా ఉండాల్సిందే. అందరం కూడా కూర్చుని ఆలోచించాల్సింది, ఇన్ని చేసిన తర్వాత కూడా వ్యవసాయం ఎందుకు లాభసాటిగా లేదు, దీనికి కారణాలు ఏంటి, మరింత లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. దీనికి కేవలం ప్రభుత్వం ఇంకేదో చేయాలి అంటే నష్టపరిహారం పెంచాము 6 లక్షల రూపాయలకి, ఇవన్నీ కూడా చేసిన తర్వాత కూడా ఎందుకు ఆత్మహత్యలు ఆగడం లేదు అన్నప్పుడు డెఫినెట్గా జాతీయ స్థాయిలో కూడా ఈ విషయంలో తీవ్రమైన చర్చ జరగాల్సిందే, లోతుగా ఆలోచించాల్సిందే. రెండవది, ఎస్ఐ గారి గురించి చెప్పారు. ఎస్ఐ గారు స్పష్టంగా సూసైడ్ నోట్లోనే రాశారు, నా చావుకు ఎవరు కారణం కాదు అని ఆయన స్పష్టంగా రాసిన తర్వాత, మీరు దయచేసి ఆ సూసైడ్ నోట్ కూడా మీకు వాట్సాప్లో, టీవీలో అంతటా కూడా ఉన్నది, తీసుకొని చూడండి దయచేసి. అందులో చాలా స్పష్టంగా చెప్పారు, ఎమ్మెల్యే గారు మీరు బాధపడవద్దు అని కూడా ఆయన రాసినట్టుగా నేను చూశాను. కాబట్టి మీరు ఎవరో ఎక్కడో అన్నారని సబ్మిషన్ సార్. అట్ ది సేమ్ టైం అదే లెటర్లో ఆయన పని భారం ఎక్కువగా ఉంది. ఒకవైపు ఏమో తెలంగాణ ప్రభుత్వం పోలీస్ రిఫార్మ్స్ చాలా చేస్తూ ఉంది, వాళ్ళకి వెహికల్స్ అని అవన్నీ చాలా చేస్తుంటే ఆయన స్పెసిఫిక్గా రాశారు పని భారం ఎక్కువగా ఉంది మా మీద. పని భారం ఎక్కువ లేదు ఎవరికి, వెంకటకృష్ణ గారు మాట ఇప్పుడు మనకి ఇంకెక్కువ ఉండొచ్చు కాదండి. పోలీస్ ఇన్స్పెక్టర్లు, పోలీస్ వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు. అందులో ఒకరు ఆయన మానసికంగా బలహీనుడు కావచ్చు, ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. అంటే ఆయన అనడం లేదు నేను వ్యక్తిగతంగా, కానీ అది మొత్తం పోలీస్ వ్యవస్థకు ఇవాళ ఆధునిక ఈ యుగంలో ఎవరికి లేదండి పని భారం, నాకు అర్థం కాదు. ఇప్పుడు ఈ రోజు మనం 8 గంటలకు మీ స్టూడియోలో కూర్చొని మాట్లాడుతున్నాం, మీరింటికి వెళ్ళాలన్నా నేను ఇంటికి వెళ్ళాలన్నా రాత్రి 10, 11 అవుతుంది. అట్లాంటప్పుడు పని భారం ఎవరికి మాత్రం లేదని చెప్పాలి. ఈరోజు అందరం కూడా ఈ ఆధునిక యుగంలో డెఫినెట్గా అదే అండి, ఆధునిక యుగంలో అందరం ఉరుకులు పరుగు మీదనే ఉన్నాము, ప్రతిరోజు వేరే ర్యాట్ రేస్. డెఫినెట్గా పని భారం అందరికీ ఉంది. ఈరోజు పోలీస్ వ్యవస్థలో చాలా మందికి పని భారం ఉంది. ఆ జగన్మోహన్ గారు ఒక్కరు ఒత్తిడికి లోనైనట్టున్నారు, ఇబ్బంది పడ్డట్టున్నారు. మేమందరం కూడా బాధపడుతున్నాం, ఆ విషయంలో అనుమానం లేదు. కానీ సున్నిత మనసు కూడా డెఫినెట్గా అయి ఉండొచ్చు. రెండోది, వారు మరి ఆ ఎమ్మెల్యే గారి మీద వారు ఆరోపణలు చేయలేదు, కానీ మరి వీరికి ఎక్కడి నుంచి వచ్చింది ఆ సమాచారం వీరు చేస్తాం. లోకల్గా చర్చ జరుగుతుంది, కానీ లెటర్లు అయితే లేదనుకోండి. అఫ్ కోర్స్ వరంగల్ నుంచి రవి, మిస్టర్ రవి అడగండి, మాట్లాడండి కేటీఆర్ గారు. ఓకే సార్, నమస్కారం సార్. నమస్తే రవి, చెప్పండి సార్. నమస్కారం సార్. వరంగల్ జిల్లా సార్, అన్నపల్లి మండలం. చెప్పండి సార్. జై తెలంగాణ సార్. జై తెలంగాణ బ్రదర్, చెప్పండి. సార్ మీరు ఇచ్చారు సార్, ఇది ఓల్డేజ్ పెన్షన్స్ కానీ, వికలాంగ పెన్షన్స్ కానీ సార్. వింటున్నా, చెప్పండి బ్రదర్, చెప్పండి రవి. సార్ ఈ పెన్షన్ సార్ చాలా బాగున్నాయి సార్. మీరు ఇచ్చారు 9 గంటల కరెంట్ కానీ, లేకపోతే సార్ ఈ రజకి ఇచ్చారంటే మన నీళ్లు కానీ చాలా బాగున్నాయి సార్. మా చుట్టాలు అందరూ సార్, మా వరంగల్ జిల్లా నుంచి వెళ్ళి సార్, మాది అనంతపల్లి మండలం సార్. చాలా మంది సార్ అందరూ సార్ హైదరాబాద్ కారణాక ఇక్కడక్కడ ఉంటారు సార్, ఉప్పలు కారణాక సార్. దయచేసి మా ఓట్లు మొత్తం మీకైతే సార్. మీరు ఒక 10-20 సంవత్సరాలు కనుక మన మీ డాడీ గారు కేసీఆర్ కనుక ముఖ్యమంత్రి ఉంటే సార్, మాది బంగారు తెలంగాణ సార్, బంగారు పుంక అయితే సార్. ఆ రకంగా సార్ మేమందరం ఆశాభావంతో ఉన్నాం సార్. ఇటుకెళ్ళి పెట్టి తెలంగాణలో సార్ ఎంసీ మీద మీరు ఎలాగో ఓట్లు వేస్తారు, ఓట్లు వేయని వాళ్ళు ఏమైనా ప్రశ్నలు అడిగితే కన్విన్స్ చేయడానికి కేటీఆర్ గారు ఇక్కడ కూర్చున్నారు. మీరు ఎలాగ వేస్తారు, మీరు బంగారు తెలంగాణ మీకు కనబడుతుంది కాబట్టి. ఐ ఓన్లీ వాంటెడ్ టు సే, ఈ చర్చ అయిపోయే లోపల వెంకటకృష్ణ గారు కూడా మనకు అనుకూలంగా మొత్తంగా మారిపోయి ఓటేయాలని కోరుకుంటాం. అంటే ఇప్పుడు నేను వ్యతిరేకంగా ఉన్నానని చెప్తే కదా మీకు ఆ మాట డౌట్. నేను వ్యతిరేకంగా ఉన్నానని చెప్పలేదు, అనుకూలంగా ఉన్నానని చెప్పలేదు. చివరికల్లా మారుతారని నా పాత్ర విజయవంతంగా పోషిస్తున్నా. ఆఫ్ కోర్స్ మీరు మార్చగలిగితే ఐ విల్ బి హ్యాపీ. మీరు హ్యాపీ కాదు, నేనైతే హ్యాపీ. రైట్, మనం విశ్వనగరం గురించి మాట్లాడుతున్నాం. ఇందాక మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అన్నారు మీరు, నిజంగా హైదరాబాద్కు సంబంధించి చాలా భయంకరమైన సమస్య అది. అది ఏ పార్టీ అధికారంలో ఉంది, ఎవరు మేయర్గా ఉన్నారు, ఇది కాదు. ఒక్క చినుకు వర్షం పడితే అది రోడ్డు దాటిపోవట్లే, అక్కడే ఇదైపోతున్నారు. కేటీఆర్ గారు, నేను చంద్రబాబు నాయుడు గారిని ఇంటర్వ్యూ చేశాను.
చాలా. రాజశేఖర రెడ్డి గారిని చాలాసార్లు ఇంటర్వ్యూ చేశాను, రోసయ్య గారిని చేశాను, కిరణ్ కుమార్ రెడ్డి గారిని చేశాను. మీరు చెప్పిందే వారు చెప్పారు సేమ్. ఏంటి అసలు మన హైదరాబాద్ చూస్తే ఏంటి, ఇదేమన్నా సిటీయేనా, ఇంత వర్షం పడితే ఇలా అయిపోతుంది, మనం కదలగలమా, ఇట్లాగే మాట్లాడారు. మీరు వ్యక్తం చేసిన ఆవేదన వారు వ్యక్తం చేశారు. బట్ జరిగింది శూన్యం అప్పుడు. అలాగని చెప్పి మీరు ఇప్పుడు మిమ్మల్ని వాడితో పోల్చట్లేదు. కానీ ఏంటి మీరు ఎలా గ్యారంటీ ఏంటి, మీరు కూడా అదే మాట చెప్తున్న మీరు అలా కాకుండా ఇలా చేస్తామని చెప్పడానికి గ్యారంటీ ఏంటి రేపు ఓటర్లకి? 2 విషయాలు వెంకటకృష్ణ గారు. ఒకటి, హైదరాబాద్ రోడ్లకి, సివరేజ్ సిస్టమ్కి, ఇక్కడ మీరు అన్నట్టుగా స్టామ్ వాటర్ డ్రైన్స్కి ఒక అవినాభావ సంబంధం ఉంది. మన పరిస్థితి ఏంటంటే, మొన్న ముఖ్యమంత్రి గారు ఒకసారి మొత్తం సమీక్ష చేసే క్రమంలో హెచ్ఎండబ్ల్యూఎస్ని మేము కూడా అనుకోకుండా అక్కడే ఉన్నాం, ఆ సమీక్షలో మేము కూడా ఉన్నాం. ఆ కార్యక్రమంలో జరిగింది ఏమంటే, అసలు హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ డిపార్ట్మెంట్ దగ్గర హైదరాబాద్లో ఉండే స్టామ్ వాటర్ డ్రైన్స్ కానీ, అదే రకంగా హైదరాబాద్లో ఉండే మరి మంచినీళ్ళ పైపులకు సంబంధించి కానీ ఒక ఇన్వెంటరీ అనేది లేదు. అంటే మీరు నమ్మగలరా? ఎప్పటి నుంచి ఈ పైపులు ఉన్నాయి, లేదా ఎక్కడెక్కడ ఏ నాళాలు ఏ పైపులు ఉన్నాయి ఏంటనేది ఈ రోజు మన దగ్గర ఒక ప్రాపర్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ కూడా లేదు. అంటే చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం, అక్కడ పైప్ లైన్ పగిలింది అనగానే వీళ్ళు ఉరుకుల పరుగుల మీద వెళ్ళి అక్కడ దాన్ని రిపేర్ చేసే ప్రయత్నం చేస్తారు. కానీ అల్టిమేట్గా మనం చూసినట్టయితే ఏ పైప్ ఎప్పుడు వేశారు, ఎప్పుడు దేన్ని రిప్లేస్ చేయాలి అనే ఒక శాస్త్రీయమైన పద్ధతి కూడా ఈరోజు హైదరాబాద్ మహానగరంలో లేదు. అల్టిమేట్గా దీన్ని సవరించాలి అంటే మేము ఒక బృహత్తర ప్రణాళిక రూపొందించాం. 14,000 కోట్ల రూపాయలతో హైదరాబాద్లోని సివరేజ్ సిస్టమ్ని, హైదరాబాద్లోని డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ సిస్టమ్ని సమూలంగా ప్రక్షాళన చేస్తే తప్ప ఈ సమస్య శాశ్వతంగా పరిష్కారం కాదు. కాబట్టే ఒక 14,000 కోట్ల రూపాయలతో ఆ కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతా ఉన్నాం. 2 డ్రింకింగ్ వాటర్ రిజర్వాయర్స్తో పాటుగా మొత్తం పైప్ లైన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ని, దాంతోపాటు సివరేజ్ సిస్టమ్ని సమాంతరంగా ఏకకాలంలో ఆధునీకరించాలనే ఒక మంచి కార్యక్రమాన్ని, మంచి లక్ష్యాన్ని పెట్టుకున్నాం. తప్పకుండా అది చేస్తాం. రాబోయే 5 ఏళ్లలో ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తాం. రైట్. కాంగ్రెస్ పార్టీ నుంచి, రాజకీయ పార్టీ నుంచి కూడా కొన్ని కాల్స్ వస్తున్నాయి. బహుశా తప్పదేమో రిసీవ్ చేసుకోవడం. డాక్టర్ శ్రవణ్, కాంగ్రెస్ పార్టీ స్పోక్స్మెన్. శ్రవణ్ గారు, గుడ్ ఈవినింగ్. నమస్కారం వెంకటకృష్ణ గారు. నమస్కారం సార్. కేటీఆర్ గారితో మాట్లాడండి. సూటిగా క్వశ్చన్ ప్లీజ్. నో పొలిటికల్ దిస్ థింగ్. యూ వాంట్ టు ఆస్క్ సంథింగ్, ప్లీజ్ ఆస్క్. 2-3 ప్రశ్నలు ఉన్నాయి కేటీఆర్ గారికి. కేటీఆర్ గారు నమస్కారం. నమస్తే. ఒకటేంటంటే, గెలుపోటములు దైవాధీనం, ప్రజల యొక్క ఇష్టానుసారంగా ఎవరికైనా ఏమైనా గెలుపులు రావచ్చు. కానీ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడవలసినటువంటి ఒక బాధ్యత అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలపై ఉంటుంది. ముఖ్యంగా కొత్త రాష్ట్రం ఏర్పడినటువంటి తెలంగాణలో ఒక రోల్ మోడల్ పాలిటిక్స్ కు తావుండాల్సిన పరిస్థితి ఉండే. కానీ జిహెచ్ఎంసీ ఎన్నికల విషయంలో ప్రధానంగా ప్రభుత్వం అనుసరించిన వైఖరంతా కూడా గెలిపే లక్ష్యంగా ఏ రకంగానైనా అధికారంలోకి రావాలన్నటువంటి ఒక ఆలోచన కనబడేట్టుగా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ సంబంధించినటువంటి ఒక విషయం కావచ్చు, లేకపోతే బీసీ రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియ కావచ్చు, తర్వాత బీసీ ఓటర్ ఎన్యూమరేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏ ఒక్క బీసీ ఇంటికి, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న బీసీ ఇంటికి వెళ్లకుండా బీసీ రిజర్వేషన్ ఎట్లా ఫైనలైజ్ చేసినారో అర్థం కానటువంటి పరిస్థితి. తర్వాత డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అంతా కూడా మీకు అనుకూలంగా చేసుకుని గెలిపే లక్ష్యంగా చేసినట్టుగా కనబడుతోంది. దీనివల్ల మొత్తం ప్రజాస్వామ్యం, రాజ్యాంగం తుంగలో దొక్కినట్టుగా అనిపిస్తుంది. దీనికి మీరేం సమాధానం చెప్తారో దయచేసి చెప్పాలని కోరుతాను. బహుశా చాలా అనుకుంటా, చాలా కీలకమైన ప్రశ్న. ఇవాళ హైదరాబాద్ లో చాలా మందికి ఉన్న ప్రశ్న మీరు వేశారు కాబట్టి ఐ థింక్ ఇట్స్ ఎనఫ్ ఫర్ దిస్ సెషన్. ఒక శ్రవణ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆన్సర్ కేటీఆర్. నిజానికి ఈ ప్రశ్న నేనే అడుగుదాం అనుకున్నా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటి చెప్పాలి వారికి. ఒకటి, ఈ ఆరోపణలు చేస్తున్న ప్రతి పార్టీ కూడా నాకేమనిపిస్తూ ఉంది, చూసే వాళ్ళకి కూడా ఏమనిపిస్తూ ఉందంటే, ఓడిపోవడానికి ముందే కుంటి సాకులు వెతుక్కుని రంగం సిద్ధం చేసుకుని ఎందుకు రేపు ఓడిపోయారని వాళ్ళ అధిష్టానం అడిగినప్పుడు ఇగో ఇది ఫలానా కారణాల వల్ల మేము ఓడిపోయామని చెప్పడానికి ఈరోజు ఒక చిట్టా తయారు చేసుకుని పెట్టుకున్నట్టు కనబడుతోంది. వెంకటకృష్ణ గారు, పరిస్థితి ఏంటంటే మన రాష్ట్రంలో ఎంత విచిత్రమైన పరిస్థితి అంటే, మన హైదరాబాద్ మహానగరంలో ఈరోజు మనం ఎన్నికలకు పోతా ఉన్నాం. ఫిబ్రవరి 2 నాడు ఎన్నిక. మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం, ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉన్న డేటా ప్రకారం హైదరాబాద్ జనాభా 2011 సెన్సస్ ప్రకారం 67 లక్షలు. కానీ హైదరాబాద్లోని ఓటర్లు ఎంతమందో మీకు తెలుసా? 72 లక్షలు. అంటే జనాభా కంటే 5 లక్షల ఓటర్ల సంఖ్య. ఇప్పటిది జనాభా 2011 కదా. అట్లా కాదు కదా, అట్లా కాదు. శాస్త్రీయంగా ఆలోచిస్తే కోటి జనాభాకి ఖచ్చితంగా 65% ఓటర్లు ఉండాలి. ఇప్పుడు మీరు అనుకున్నది వాస్తవం అనుకుంటే కూడా 2011 జనాభా ఎవ్రీ ఇయర్ 2% ఇంక్రిమెంట్ వేసుకుంటే కూడా అప్పటికి కూడా ఓటర్లు ఎక్కువ, జనాభా తక్కువ. ఇది ఒక విచిత్రమైన, విడ్డూరమైన పరిస్థితి. ఎవరేం చేయలేరు. దాన్ని సవరించే ప్రయత్నం చేస్తే ఇదే కాంగ్రెస్ నాయకులు, మహానుభావులు కోట్లకెళ్ళి గీపెట్టి అరిచి గొడవ చేసి నానా యాగి చేసి
ఫలానా వర్గం వారి ఓట్లు తొలగిస్తున్నారు, ఫలానా కులం వారి ఓట్లు తొలగిస్తున్నారు, ఫలానా ప్రాంతం వారి ఓట్లు తొలగిస్తున్నారని ఇక రకరకాల వ్యాఖ్యానాలు, రకరకాల కామెంటరీలు. రెండవది డీలిమిటేషన్ ప్రక్రియ, రిజర్వేషన్లు. నేను ఈరోజు వారికి సవాల్ చేస్తూ ఉన్నా, మేము కనుక ఏదైనా తప్పు చేసినట్టుగా మేము మా దగ్గర ఉన్న డేటా ఆధారంగా ఈ కార్యక్రమం జిహెచ్ఎంసీ ఎలక్షన్ కమిషన్ కలిసి చేసాం. పబ్లిక్ డొమైన్లో డేటా ఉంది. అసలు జనాభా ఎంత హైదరాబాద్ది, అందులో ఎస్సీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది, బీసీలు ఎంతమంది అనేది ఒక మా పార్టీ దగ్గర, ఒక ఎలక్షన్ కమిషన్ దగ్గర, ఒక జిహెచ్ఎంసీ దగ్గర కాదు, శ్రవణ్ గారితో సహా ప్రతి పార్టీ దగ్గర ఆ డేటా ఉంది. అందుకే నిజంగా చెప్పమంటారా ఒక మాట, నిజానికి మా మీద చాలా ఒత్తిళ్ళు వచ్చినాయి. ఏమని, ఈ రిజర్వేషన్ అలా మార్చండి, ఆ రిజర్వేషన్ ఇలా మార్చండి అని. కానీ ముఖ్యమంత్రి గారు కానీ అధికారులు కానీ చెప్పిన మాట ఒకటే, ఎవరు కూడా పొరపాటున కూడా ఎలాంటి తప్పులు చేయబోము. ఎందుకంటే అల్టిమేట్గా ఈ పబ్లిక్ డొమైన్లో ఈ డేటా అంతా ఉంది. కాబట్టి ఎక్కడ ఎలాంటి చిన్నపాటి లొసుగు జరిగినా, తప్పు జరిగినా అది మొత్తం ప్రజాక్షేత్రంలో స్పష్టంగా బయటపడి. ఈరోజు మేము రిజర్వేషన్లలో ఏమైనా తప్పు చేసినా, బీసీ గణనలో ఏదైనా తప్పు చేసినా నిరభ్యంతరంగా వారు ప్రతి అంశానికి కోర్టుకు వెళ్లే వెసులుబాటు వారికి ఉంది. ఇప్పటికే అలవాటు కూడా వారికి ఉంది. నిరభ్యంతరంగా వెళ్ళమని, మేము తప్పు చేస్తే కోర్టు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కోర్టుకు వెళ్ళే అవకాశం లేదని మీకు తెలుసు, రాజకీయ పార్టీలు అన్నిటికీ బాగా పబ్లిక్ డొమైన్ లో డేటా ఉన్నది. నేను చెప్పింది వాస్తవమా కాదా వారిని పరీక్ష చేసుకోమని. దట్స్ వాట్. ఇక్కడ పార్టీలు కాబట్టి, రాజకీయ పార్టీలు ప్రశ్నలు వేస్తున్నాయి కాబట్టి ఓడిపోవడానికి కుంటి సాకులు ముందే వెతుక్కుంటారని మీరు అనగలిగారు. చాలా బీసీ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఏ సంఘం ప్రశ్నించినా, చాలా ప్రశ్నించారు. వినండి, బీసీ సంఘం అయినా ఏ సంఘం ప్రశ్నించినా ఆ డేటా వారి చేతుల్లో పెడతాం. ఆ డేటా మేము సృష్టించింది కాదు, ఎలక్షన్ కమిషన్ మాకు ఇచ్చిన డేటా. ఆ డేటాను చూసి వారిని నిర్ణయించమని. డెఫినెట్లీ సెన్సస్ తర్వాత, బీసీ జనగణన జరిగిన తర్వాత ఆ జనగణన ఆధారంగా ఎలక్షన్ కమిషన్ కాదు, సారీ, జనగణన ఆధారంగానే ఈ లెక్కలు జరిగినాయి. ఆ జనగణన డేటా వారి ముందు పెడతాం, పెట్టిన తర్వాత వారిని చెప్పమనండి. సో మీరైతే స్పెసిఫిక్ గా చేయలే. 100% గతంలో మా దగ్గర ఉన్న సమాచారం ఆధారంగానే చేయడం జరిగింది. కేటీఆర్ గారు, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోసం మీరైతే జిహెచ్ఎంసీ దగ్గర ఏ డేటా ఉందో దాని ఆధారంగానే చేయడం. నవంబర్ 2015 గత సంవత్సరం నవంబర్లో జిహెచ్ఎంసీ కమిషనర్ ఒక అఫిడవిట్ వేశారు కోర్టులో. మాకు రిజర్వేషన్ కోసం సెన్సస్ చేయడానికి మాకు సమయం అవసరం, అందుకే ఎలక్షన్ లేట్ అవుతుంది అని. డిసెంబర్ 15 వరకు గడువు ఇవ్వండి అంటేనే కోర్టు డిసెంబర్ 15 వరకు గడువు ఇచ్చి 45 రోజులు ఎలక్షన్ ప్రాసెస్ ఇచ్చి 30 జనవరి డెడ్ లైన్ గా పెట్టారు. అంటే నాకు ఇతమిద్దంగా ఈ కారణం వల్ల డెఫర్మెంట్ ఇచ్చారని నాకు గుర్తులేదు, కానీ జిహెచ్ఎంసీ దగ్గర ఏ డేటా అయితే ఉండిందో ఆ డేటా ఆధారంగా శాస్త్రీయంగానే రిజర్వేషన్ జరిగింది. అంతకంటే ఇందులో ట్యాంపరింగ్ కానీ ఆయన ఆరోపణ చేస్తున్నట్టుగా ఎవరో డీలిమిటేషన్ ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా, ఇది రాజకీయ దివాలా కోరుతనం కదా. అల్టిమేట్గా ఇదే ప్రజలు కదా ఓట్లేసేది. హైదరాబాద్లో మెజారిటీ ప్రజలు ఓట్లేస్తేనే కదా ఎవరైనా మేయర్ పీఠాన్ని కానీ జిహెచ్ఎంసీని కానీ కైవసం చేసుకునేది. అట్లాంటప్పుడు ఈ గొడవంతా ఎందుకు? ఈ వార్డు అయినా, ఆ వార్డు అయినా, ఏ వార్డు అయినా అదే ప్రజలు కదా. వాళ్ళనైతే మార్చట్లేదు కదా. మేము ఎక్కడి నుంచో, కరీంనగర్ నుంచో, నిజామాబాద్ నుంచో ప్రజల్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసి వాళ్ళతో అయితే ఓట్లు వేయించడం లేదు కదా. అదే ప్రజలు, వాళ్ళే ఓట్లు వేయాలి. ఒకరు ఆ వార్డులో ఉండొచ్చు, ఒకరు ఈ వార్డులో ఉండొచ్చు. అల్టిమేట్గా 40%, 50% ఓట్లు ఎవరికి వస్తే వాళ్ళకి మేయర్ పీఠం వస్తుంది. మెజారిటీ ప్రజల మనసు ఎట్లా గెలుచుకోవాలనే దాని మీద ఆలోచన ఉండాలి, కానీ ఈ కుంటి సాకులు, ఈ రిజర్వేషన్ అనేది ఒకటి కల్పించింది కాబట్టి. కానీ మేము ట్యాంపర్ చేయలేదు. మేము ట్యాంపర్ చేసుంటే ఈరోజు డేటా అంతా వారి దగ్గర ఉంది. శాస్త్రీయంగా రుజువు చేయమని అంటున్నారు కదా అంటున్నారు. అన్యాయం చేశారు, మీరు డీలిమిటేషన్ చేశారు, మీ ఇష్టానుసారంగా మార్చుకున్నారు ఆయన చాలా మాట్లాడారు. ఓకే, కాలర్స్ మాత్రమే కాకుండా వాట్సాప్లో కూడా కొన్ని ప్రశ్నలు వచ్చాయి కేటీఆర్ గారికి. ఒక ప్రశ్న చూద్దాం, వాట్సాప్లో వచ్చిన ప్రశ్న. మీరు ఇప్పుడు ఎన్నికల్లో సెటిలర్స్కి ఏమైనా అవకాశం ఇస్తున్నారా? అలాగే యువతకి ఏమైనా అవకాశం ఇస్తున్నారా? యువతకి ఏమైనా అంటే రాజకీయ ప్రాధాన్యత ఉన్న కుటుంబాలకే అవకాశం ఇస్తారా, లేదా కొత్త వాళ్ళకి ఏమైనా అవకాశం ఇస్తారా? 150 సీట్లలో పోటీ చేయబోతా ఉన్నాము. అందులో తప్పకుండా అన్ని వర్గాల ప్రజలు ఉంటారు. మీరు ఈరోజు హైదరాబాద్ మహానగరంలో ప్రజల్లో మరి ఆదరణ, గెలుపు అవకాశాలు విస్తృతంగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో పార్టీకి సేవ చేయడం కానీ, ప్రజలకు సేవ చేయడం కానీ అందులో అందరూ ఉంటారు. యువకులు ఉంటారు, పెద్దవారు ఉంటారు, అనుభవజ్ఞులు ఉంటారు. వారితో పాటు మీరు అన్నట్టుగా అన్ని ప్రాంతాలకు సంబంధించి, సీమాంధ్ర ప్రాంతం నుంచి సంబంధించిన వాళ్ళు ఉంటారు, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వారు ఉంటారు, ఉత్తర భారతదేశం నుంచి ఇక్కడ వచ్చిన వాళ్ళు ఉంటారు. అందరూ కూడా డెఫినెట్గా టీఆర్ఎస్ పార్టీ జాబితాలో ఉంటారు. టీఆర్ఎస్ అల్టిమేట్గా విశ్వసించేది హైదరాబాద్ మహానగరం ఒక మినీ భారతదేశం. కాబట్టి ఈ నగరంలో ఉండే అన్ని వర్గాలు, అన్ని రాష్ట్రాలు సాధ్యమైనన్ని ఎక్కువ మరి సమతూకాన్ని పాటిస్తూ సాధ్యమైనంత ఎక్కువ మందికి, ఎక్కువ వర్గాలకు, వివిధ వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించే ప్రయత్నం చేస్తాం. ఈ సెటిలర్స్గా చెప్పబడుతున్న వర్గానికి
మీరు ఏమన్నా ఇన్ని డిసైడ్ చేసుకున్నారా? అల్టిమేట్గా నేను అంటే చెప్పినట్టు అవతల పార్టీలు ఏదో డిప్యూటీ మేయర్ అట్లా ప్రచారం చేస్తున్నాయి అంటే మీరేమన్నా? వెంకటకృష్ణ గారిది ఎట్లా ఉందంటే ఎల్లయ్యకి ఎడ్లు లేవు, మల్లయ్యకి బండ్లు లేవు, కానీ మల్లయ్యకు బండి లేదు, కానీ ఇద్దరం కలిసి పట్నం పోదామని బయలుదేరారంట. వాళ్ళు గెలిచేది లేదు, పెట్టేది లేదు, కాబట్టి ఏదైనా చెప్పొచ్చు, నోటికి వచ్చింది. బాధ్యత గల పార్టీగా మేమేం చేయాలి అనేది మేము గెలుస్తాం, కాబట్టి మేము గెలుస్తాం అన్న విశ్వాసం మాకుంది, కాబట్టి ఏం చెప్పినా రేపు ఆచరణలో చూపెట్టాలి కూడా, కాబట్టి మేము జాగ్రత్తగా చెప్పాలి. మేము అందుకే ఎక్కడైతే గెలుపు అవకాశాలు ఉన్నాయో అక్కడ ఈ ప్రాంతం ఆ కులం ఇదని కాదు, అల్టిమేట్గా గెలుపు అవకాశాలు అదే రకంగా ప్రజల్లో ఆదరణ, ఈ రెండింటి ప్రాతిపదికగా శాస్త్రీయంగానే నిర్ణయాలు జరుగుతాయి. ఈరోజు ఎలక్షన్ కమిటీ కూడా వేశారు ముఖ్యమంత్రి గారు, అభ్యర్థుల ఎంపిక కమిటీ కూడా వేశారు కేశవరావు గారి నేతృత్వంలో, కాబట్టి తప్పకుండా అన్ని కూడా అధ్యయనం చేసుకొని 2-3 రోజులను ప్రకటిస్తారు. హైదరాబాద్లో నివసించే ఆంధ్ర మూలాలు ఉన్నవారు ఎవరైనా మా సోదరులే, మా మనుషులు, మా ప్రజలే, వారి అరికాల్లో ముళ్ళు తీతే మా మునిపంటు తెచ్చాం కేసీఆర్ గారు కూడా చెప్పారు. అంతవరకు ఇదేం లేదు. అక్బరుద్దీన్ ఓవైసీ ఒకసారి అసెంబ్లీలో ఒక మాట మాట్లాడారు. ఇలాంటి సందర్భం చర్చకు వస్తే సెటిలర్స్ అనే పదం వాడితే ఎవరైనా కఠినమైన చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద, సెటిలర్స్ అని ఎలా అంటారు అనేది ఒకటి వచ్చింది. నిజానికి అనడానికేమో వేరే పదం దొరకడంలా. ఇప్పుడు వాళ్ళంతా ఇక్కడ వాళ్ళే. ఇప్పుడు ఆయన సెటిలరే కాబట్టి ఆ పదం ప్రశ్న అడుగుంటాడు అనుకుంటున్నాను నేను. ఈ చర్చ ద్వారా మీరేమన్నా ఒక ఇది చెప్పగలరు? అలా అనకుండా అంటే ఎట్లా ఉంటుందంటే ఈ డిబేట్లో ఒక్కటే అది చేద్దామని. I'll tell you. అమెరికా అనే దేశం ఉంది. అమెరికా ఇస్ కాల్డ్ కంట్రీ ఆఫ్ ఇమిగ్రెంట్స్ అండి. అంటే అక్కడ అన్ని దేశాల నుంచి వచ్చి స్థిరపడ్డ వాళ్ళు, బరాక్ ఒబామాతో సహా. బరాక్ ఒబామా కూడా వారి పూర్వీకులంతా కెన్యా నుంచి వచ్చి. సెటిలర్ అనే పదాన్ని ఒక నెగిటివ్ కోణంలో చూడాల్సిన అవసరం లేదని నా భావన. ఎందుకంటే ఈరోజు ఒక రకంగా చూస్తే హైదరాబాద్లో అందరం కూడా సెటిలర్లే, ఎవరు కాదు. ఇప్పుడు నేను, మా పూర్వీకులు సిద్దిపేట నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు, ఇంకొకరు రాజమండ్రి నుంచి రావచ్చు, ఇంకొకరు తిరుపతి నుంచి రావచ్చు, ఇంకొకరు గుంటూరు నుంచి రావచ్చు, ఇంకొకరు బెంగాల్ నుంచి రావచ్చు. కాబట్టి దాన్ని ఏదో నెగిటివ్ కోణంలో మాత్రమే చూడాలి, సెటిలర్ అంటే కేవలం సీమాంధ్ర నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళనే అట్లా అనాలి అనే భావన ఉండాల్సిన అవసరం లేదు. ఒకటి. రెండోది, వెంకటకృష్ణ గారు, నేను ఒకటి సందర్భం వచ్చింది కాబట్టి నేను అడుగుతా ఉన్నాను మిమ్మల్ని. 18 నెలల కింద ఎన్ని మాట్లాడినారని టీఆర్ఎస్ పార్టీని? అసలు తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వస్తే ఇక్కడ కోస్తాంధ్ర నుంచి వచ్చి స్థిరపడ్డ వాళ్ళు, సీమాంధ్ర నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళకి రక్షణ ఉండదు, వాళ్ళ ఆస్తులు లాక్కుంటారు, వాళ్ళని దాడి చేస్తారు, ఎన్నెన్ని మాటలు అన్నారు. ఈరోజు నేను అడుగుతా ఉన్నా మా మిత్రుల్ని, 18 నెలల్లో ఎక్కడైనా చిన్నపాటి సంఘటన జరిగిందా? ఈగైనా వాలింది ఎవరి మీదైనా? ఒకటి. ఎప్పుడైనా రాజకీయ పార్టీలకు మాటల కంటే చేతలు ముఖ్యం. చేతలలో, ఆచరణలో మా చిత్తశుద్ధిని మేము చూపెట్టాం. మేము ఆనాడు చెప్తే నమ్మలేదు. ఖచ్చితంగా ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసే ఉంటాం అని మేము పదే నొక్కి చెప్పినా ఆనాడు మమ్మల్ని విశ్వసించలేదు చాలామంది. కానీ ఈరోజు ఆచరణలో చూపెట్టాం. ఒకటి. రెండో మాట కూడా గట్టిగా చెప్పాం వెంకటకృష్ణ గారు, విభజన వికాసానికే ఖచ్చితంగా 2 రాష్ట్రాలు బాగుపడతాయి వేరుపడితే అని నొక్కి చెప్పాం మేము. ఆనాడు విశ్వసించలేదు. ఈరోజు నేను అడుగుతా ఉన్నా, మా సీమాంధ్ర ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ మిత్రులు ఎవరైతే ఉన్నారో హైదరాబాద్లో, ఒక్కసారి ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఒకవేళ ఆంధ్ర తెలంగాణ వేరుపడకపోతే ఈరోజు గన్నవరం అనేది ఇంకో 25 ఏళ్లకైనా అంతర్జాతీయ విమానాశ్రయం తిరుపతిలో కాదు దాని విభజన ఫలాలు ఇద్దరికి అందుతాయని చెప్పాం. కాదు తిరుపతిలో గరుడ షేప్ లో కొత్త టర్మినల్ వచ్చేదా, ఒక ఐఐఎం వచ్చేదా, ఒక ఐఐటి వచ్చేదా, ఒక ఎయిమ్స్ వచ్చేదా, ఒక అంతర్జాతీయ నగరంగా చెప్పబడుతున్న అమరావతి తెలంగాణ ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. కేసీఆర్ గారి సమర్థత, కేసీఆర్ గారి నాయకత్వంలో ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణ డెవలప్మెంట్ ఆగదు. కేంద్రం సహకరించినా సహకరించకపోయినా ఆగదు, అది కూడా చెప్తా ఉన్నాం. కానీ ద సేమ్ టైం మేము ఆనాడు చెప్పాం, విభజన వల్ల 2 రాష్ట్రాలు బాగుపడతాయి, తెలుగువారు బాగుపడతారని చెప్పాం. ఆనాడు ఉద్వేగాలు తారాస్థాయిలో ఉన్నాయి కాబట్టి మా మాటను కనీసం ప్రజల దాకా చేరనివ్వలేదు. ఈరోజు మీరైనా చేరనివ్వండి. నేను అనేదేమంటే అల్టిమేట్గా 2 రాష్ట్రాల ప్రజలు బాగుపడతారు, తెలుగువారు 10 సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి ఇది మన కోసమే జరిగింది, మంచి కోసం జరిగిందని చెప్పాలని కోరుకున్నాం. ఈరోజు ఆ పరిస్థితి కళ్ళ ముందు గోచరిస్తుంది. కాబట్టి సీమాంధ్ర నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ మిత్రులు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. జరిగింది మంచి కోసమా చెడు కోసమా? మరి ఆనాడు అనుమానాలు అపోహలు ఈరోజు తొలగిపోయినాయా లేవా? కాబట్టి డెఫినెట్గా దీనివల్ల మంచి జరిగిందని 2 రాష్ట్రాల ప్రజలు భావించే పరిస్థితి రావాలని కోరుకుంటున్నాను. మీరు అప్పుడేం ఎన్ని మాట్లాడారు? 18 ఏళ్ల క్రితం ఎన్ని రకాల మాటలు మాట్లాడారు? తెలంగాణ వస్తే తరిమేస్తారు, తంతారు అన్న, నిజమే అన్నమాట వాస్తవమే. చాలా మంది అలాంటి ప్రచారం చేసిన మాట వాస్తవమే. తెలంగాణ రావద్దని కోరుకున్న వాళ్ళు ఈ రకమైన మనోభావాలు మేమే కదా రిపోర్ట్ చేసాం. ఇవన్నీ రకరకాలు జరిగాయి. ఎట్ ది సేమ్ టైం అదే సమయంలో మీరు కూడా చాలా రకాల మాటలు మాట్లాడారు. ఆంధ్ర ప్రజల మీద తినేది ఇక్కడ సొమ్ము, పాడేది అక్కడ, ఈ రకమైన మీరు కూడా మాట్లాడారు. ఇవాళ అదే మీరు మొన్న రాజుల కమ్యూనిటీకి సంబంధించిన ఒక సమావేశంలో మీరు మాట్లాడుతూ చాలా మాట్లాడారు. మీరు ఇప్పుడు ఒక తప్పు మాట్లాడలే. తప్పు కాదు, నేను ఒకటి అడుగుతాను. మీరు మాట్లాడి ఫ్రెండ్లీగా మాట్లాడారు. అలా కాదు, మీరు వినండి.
ఒకటి, మేము ఆనాడు చేసింది ఆనాడున్న పరిస్థితుల్లో ఆనాడు కరెక్ట్. నేను దాని నుంచి తప్పకుండా నేను ఏమాత్రం ఒక క్షణం కూడా వెనక్కి తగ్గను. ఎందుకంటే ఆనాడు అప్పుడున్న పరిస్థితుల్లో కేవలం మేము మాత్రమే పరుషంగా మాట్లాడలేదు. అందరూ తెలంగాణ అడ్డుకున్న ఆంధ్ర నాయకులు మమ్మల్ని అంతే తీవ్రంగా విమర్శించారు, మేమంతే ఘాటుగా. ఆనాడు అప్పుడున్న భావోద్వేగమైన పరిస్థితుల్లో మాటల తూటాలు రెండు వైపు నుంచి పేలాయి. కేవలం ఒక టీఆర్ఎస్ పార్టీ మాత్రమే మాటలు దాడి చేసింది, అక్కడి నుంచి మమ్మల్ని ఎవరో అనలేదు అనేది కాదు. రెండు వైపుల నుంచి మాటల దాడి జరిగింది. ఆనాడు రెండు వైపుల నుంచి ప్రతి విమర్శలు నడిచినాయి. ఒకటి, ఆనాడున్న పరిస్థితుల్లో అది సమంజసం. కానీ ఈరోజు మేమే మాట అయితే చెప్పాము, ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసి ఉంటామని. ఒకసారి రాష్ట్రం అంటూ ఏర్పడ్డ తర్వాత, మా లక్ష్యం సిద్ధించిన తర్వాత మాకెవరితోనైనా వైరం ఎందుకు, ఇంకా మాకెవరితోనైనా కోపం ఎందుకు? ఆ మాట మేము గతంలో కూడా చెప్పాం. రాష్ట్రం ఏర్పడక పూర్వం ఉన్న పతాక స్థాయిలో భావోద్వేగాలు ఉన్నప్పుడే ఎక్కడా ఎట్లాంటి సంఘటనలు కూడా జరగలేదు. అట్లాంటప్పుడు రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎందుకు జరుగుతాయంటే నమ్మలేదు. కానీ ఈరోజు ఆచరణలో మేము చూపెట్టగలిగాం. హైదరాబాద్ అందరిది అని చెప్పాం, ఈరోజు అందరిది అని రుజువు చేసాం. హైదరాబాద్లో అందరూ కూడా సేఫ్గా ఉంటారని చెప్పాం, ఈరోజు రుజువు చేశాం. కాబట్టి నేను అడుగుతా ఉన్నా, దీనివల్ల లాభం జరిగిందా నష్టం జరిగిందా అని ఆలోచించుకుంటే ఎవరైనా, తెలంగాణ వాళ్ళకు లాభం జరిగింది, ఆంధ్ర వాళ్ళకు. అట్లాంటప్పుడు హెచ్ఎంటీవీ కూడా మీకు గుర్తుండాలి, ఆనాడు దశా దిశ అనే కార్యక్రమాన్ని కూడా మీరు నడిపారు. అల్టిమేట్గా ఒక మంచి భవిష్యత్తు వైపు అందరికీ కూడా ఒక అవగాహన కల్పించి ముందుకు తీసుకెళ్లే కోణంలో మీరు ప్రయత్నం చేశారు. ఆనాడు మేము ఆ ప్రయత్నం చేసినప్పటికీ కూడా పతాక స్థాయిలో భావోద్వేగాలు, వద్దని కొందరు కావాలని కొందరు ఉన్న పరిస్థితుల్లో మా మాటలు ఆ రోజు కింది దాకా పోలేదు. ఈరోజు అందుకే నేనేమంటా ఉన్నా అంటే, ఎన్నికలు ఉన్నాయని ఇంకోటని కాదు, దీనివల్ల లాభం జరిగిందా నష్టం జరిగిందా అని సీమాంధ్ర మిత్రులు కూడా ఆలోచిస్తే ఈరోజు వారు ఏకీభవిస్తూ ఉన్నారు. కాబట్టి మా విశ్వాసం, హైదరాబాద్లో వారందరూ మూకుమ్మడిగా ఏకోన్ముఖంగా మాకు మద్దతు ఇస్తారని మాకు ఎందుకు విశ్వాసం ఉందంటే, మేము చెప్పిన మాటలు ఈరోజు వాస్తవాలుగా రుజువు అవుతున్నాయి. కాబట్టి ఏమీ జరగదని చెప్పాము, ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసి ఉంటామని చెప్పాము. ఒకటి, వికాసం జరుగుతుంది రెండు వైపులా అని చెప్పాం. ఈ రెండు కూడా అక్షర సత్యాలను రుజువు అవుతున్నాయి. కాబట్టి వారు మాకు మద్దతు ఇస్తారని నేను ఎలా దగ్గర చేసుకోగలిగారు అంటే, మీరు పథకాలు లేకపోతే నగర అభివృద్ధి వాళ్ళకు ఒక భరోసా కల్పిస్తున్నాం కాబట్టి మాకు దగ్గర అవుతున్నారు అనేది ఒక ధీమా మీకు ఉండొచ్చు. కానీ మీరు ఆ సమూహాల్లోకి వెళుతున్నప్పుడు వివిధ ప్రాంతాల్లో, హైదరాబాద్ నగరంలో ప్రత్యేకించి అనక తప్పడం లేదు కాబట్టి సెటిలర్స్ అనే ఎక్కడెక్కడైతే ఉన్నారో ఆ ప్రాంతాలకు మీరు వెళ్తున్నప్పుడు మీ దగ్గరికి వస్తున్న సమూహాలు కానీ మీరు మింగిల్ అవుతున్న తీరుగా చూస్తుంటే ఎలా దగ్గర అవుతున్నారు? మీ అబ్జర్వేషన్ ఏంటి? మీకు ఒకటి చెప్పాలండి, నేను మీకు అంటే ఆశ్చర్యకరమైన విషయం అనిపించవచ్చు మీకు. కానీ నాకు చిన్నప్పటి నుంచి చాలామంది మిత్రులు సీమాంధ్ర ప్రాంతం నుంచి ఉన్నారు. నేను చదువుకున్న నాటి నుంచి హైదరాబాద్లో పెరిగాను నేను, తర్వాత గుంటూరులో చదువుకున్నాను. మీ అత్తగారు కూడా ఐ థింక్ కాదండి, మా అత్తగారు కాదండి, మా అత్తగారు రామాయంపేట. అది క్లారిఫై చేయలేదు, మా ఆవిడకి డౌట్లు వస్తాయి ఇప్పుడు. లేకపోతే చాలా మంది అంటారు గుంటూరు అని. కాదండి, రామాయంపేట, మెదక్ జిల్లా, ఇంకా చెప్పాలంటే హైదరాబాద్లోనే పుట్టి పెరిగింది అమ్మాయి. కానీ బట్ వాళ్ళు కూడా సెటిలర్స్. ఒకటి. రెండవది, అల్టిమేట్గా అంటే చిన్నప్పటి నుంచి కూడా పెరిగిన వాళ్ళు కానీ మిత్రులు, బాల్యమిత్రులు కూడా 2014 ఎన్నికల్లో నేను అడిగాను వారిని టీఆర్ఎస్ కోటేమని. వాళ్ళు చెప్పారు నాకు, నువ్వు నిలబడితే నీకు వ్యక్తిగతంగా చేస్తాం కానీ టీఆర్ఎస్కి ఏమన్నారు అన్నాడు. ఈరోజు అదే మిత్రులు మళ్ళీ నా దగ్గరకు వచ్చి అడుగుతా ఉన్నారు, జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మేము నీకు ఏ రకంగా సహాయం చేయాలి, ఏ రకంగా మేము ప్రచారం చేయాలి మీ పార్టీకి అడుగుతున్నాం. అంటే ఆ మార్పు ఎందుకు వచ్చింది అని మీరు అడిగారు కాబట్టి చెప్తా ఉన్నాను. ఆ మార్పు ఎందుకు వచ్చింది అంటే, ఈరోజు రెండు రాష్ట్రాలు సుహృద్భావమైన వాతావరణంలో పనిచేస్తూ ఉన్నాయి. రెండు రాష్ట్రాలు కూడా ఒక స్పష్టమైన లక్ష్యంతో అభివృద్ధి మార్గంలో ముందుకు పోతా ఉన్నాయి. ఆ కోణంలో అందరూ కూడా అర్థం చేసుకుంది ఏంటంటే, అల్టిమేట్గా ఇది దేశం ముక్కలవుతుందని ఒక ఆయన మాట్లాడారు ఆ మధ్యన తెలంగాణ ఏర్పడే క్రమంలో. మేము చెప్పామన్నాడు, దేశం ముక్కలవడం కాదు బాబు, ఇది రీఆర్గనైజేషన్ ఆఫ్ ద కంట్రీ తప్ప ఇంకోటి కాదు, మీరు అనవసరంగా ఆవేశపడద్దని చెప్పాం. ఈరోజు అవన్నీ కూడా వాస్తవాలను అర్థమైన తర్వాత, ఆ కళ్ళ ముందు కమ్ముకున్న పొరలు తొలగిపోయిన తర్వాత, మమ్మల్ని సరైన దృక్కోణంలో చూడడం మొదలుపెట్టిన తర్వాత సహజంగానే దగ్గరయ్యారు. తప్పే ఉంది అందులో. రైట్. వాట్సాప్ ద్వారా వచ్చిన మరొక ప్రశ్నని చూద్దాం కేటీఆర్ గారికి. హైదరాబాద్ పరిధిలో కొన్ని వేల మంది జర్నలిస్టులు ఇంటి అద్దెలు చెల్లించలేక సరిపడే జీతభత్యాలతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారండి. మీరు సాధ్యమైనంత త్వరగా మాకు ఏదైనా గృహ సదుపాయం కల్పిస్తే జర్నలిస్టులు అందరూ మీకు చాలా రుణపడి ఉంటారండి. జర్నలిస్టుల కోసం వేజ్ బోర్డు నిర్ణయాన్ని ఇప్పటివరకు ఎవరు అమలు చేయలేదండి. ఈ ప్రభుత్వం జర్నలిస్టులకు వేజ్ బోర్డు నిర్ణయం పైన మీరు ప్రభుత్వం స్పందిస్తే చాలా బాగుంటుంది. ఆయన మల్లేష్ గారని వార్తా రిపోర్టరు ఈరోజు మధ్యాహ్నం కూడా సేమ్ ప్రశ్న అడిగారు. ఈరోజు మధ్యాహ్నం సేమ్ ప్రశ్న అడిగారు. కాకపోతే వారికి అప్పుడు కూడా చెప్పాను, మీకు కూడా చెప్తాను. 10 కోట్ల రూపాయల సంక్షేమ నిధిని జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేసిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ. జర్నలిస్టుల హెల్త్ కార్డులు మొట్టమొదటిసారిగా ఒక పైసా మీ నుండి తీసుకోకుండా, కాంట్రిబ్యూషన్ లేకుండా హెల్త్ కార్డులు ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల విషయంలో కూడా ఒక స్పష్టమైన పాలసీతో ముందుకు పోతున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. కానీ 18 నెలల్లోనే అన్ని సాకారం అవడం అనేది కొంత కష్టం. కాబట్టి టైం పడుతుంది. బట్ వీఆర్ కమిటెడ్ టు ఇంప్రూవింగ్ ఫెసిలిటీస్ ఫర్ జర్నలిస్ట్. డెఫినెట్గా చేస్తాం. ఎందుకంటే జర్నలిస్టులు ఈరోజు కాదు,
మాకు తెలంగాణ ఉద్యమంలో కూడా ఇతోధికంగా మాతో సహకరించి భుజం కలిపి నడిచిన వారు మా జర్నలిస్ట్ మిత్రులు. కాబట్టి తప్పకుండా వారి సంక్షేమానికి మేము కట్టుబడి ఉన్నాం, తప్పకుండా చేస్తాం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాంక్షన్ అయిన ఇళ్ళ స్థలాలు జర్నలిస్ట్ హైదరాబాద్ ల్యాండ్ కూడా అలాట్ చేశారు, 70 ఎకరాల చిల్లర అలాట్ చేశారు. ఆ తర్వాత ఎవరో కోర్టుకి వెళ్ళారు, పెండింగ్ పడింది. ఇప్పుడు కూడా ఉన్నాయి కదండి, జర్నలిస్ట్ కాలనీలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, ఫేజ్ 1 ఫేజ్ 2 అన్ని ఉన్నాయి. డెఫినెట్ గా భవిష్యత్తులో తెలంగాణ ప్రభుత్వానికి సమాచార శాఖ మంత్రి లేరు, కొంచెం ఎక్కువ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. అందుకనే ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. ముఖ్యమంత్రి గారి దగ్గరికి అందరు జర్నలిస్టులు వెళ్ళలేరు కదా. సో మిమ్మల్ని అందుకే అయిందాక అన్నాను నేను, మళ్ళీ ఆ మాట అంటే మీకు బాధ అనిపిస్తుందో కోపం వస్తుందో తెలియదు కానీ డిజిగ్నేటెడ్ సీఎంగా ఫీల్ అవుతున్నారు కాబట్టి మీకు కన్వే చేస్తున్నారు ఆ ప్రశ్న. వారు పదే ఎక్కడ సందర్భం వచ్చినా మంత్రిగా డెఫినెట్గా ఎవరు మంత్రి అయినా కూడా ఒక పోర్ట్ఫోలియో చూడొచ్చు కాక కానీ అల్టిమేట్గా అందరి సమిష్టి బాధ్యత ఏదైనా కూడా. కాబట్టి డెఫినెట్గా వారి వరకు సమాచారం తీసుకెళ్లే పరిస్థితి మాకుంది కాబట్టి డెఫినెట్గా ఐల్ టేక్ కేర్. రైట్. ఇక హైదరాబాద్కు సంబంధించి మరింత చర్చను చూసే ముందు ఒక చిన్న బ్రేక్.